ఏం రే సబ్బరి పిల్లలు రుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? ఏం లేదు మామ, ఈరోజు సంధ్యాకి ప్రపోజ్ చేయబోతున్నాను. అట్లీస్ట్ తనకు నచ్చేట్లు కనపడాలి కదా. ఓ ఆల్ ది బెస్ట్ మామా. థ్యాంక్ యూ రా. అయినా నీకేం మామ అందగాడివి. చాలురా రే, ఆపు, వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా. నువ్వు ప్రపోజ్ చేయడానికి వెళ్తూ నేనొచ్చేం చేయాలరా? అరే ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్గా ఉందిరా, తోడుగా రా వెళ్దాం. ఏందో దమక్కరవ్ కేసు. ఏ పోరా, నీకేంటి పక్కన అమ్మాడిగా ఎంతసేపైనా బాగానే ఉంటుంది. నేనంటారు కూర్చొని చెక్కభజన చేయాలా? నా వల్ల కాదురా బాబు, నన్ను వదిలే. నీకు బోర్ కొట్టకుండా నేను చూసుకుంటా కదరా. అంటే ఏంటి మామ, నాకోసం సంధ్యతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా రమ్మని చెప్పవా? నువ్వురా ఫ్రెండ్ అంటే. నీలాంటోడే పప్పన్నం ధర కొగడేడుస్తుంటే పలావ్ కావాలని వచ్చాడంట. మూసుకొని 10 రూపాయలు పెట్టి పల్లీలు కొనిస్తా, తింటూ టైం పాస్ చేయి. నీ యబ్బా, అమ్మాయి ప్రపోజల్కి వెళ్తూ పల్లెలు కొనిస్తానంటావరా? అదేం కుదరదు. రాత్రికి పార్టీ ఇస్తానంటే వస్తా. సర్లే అలాగే ఇస్తానులే, పద త్వరగా రెడీ అయ్యిరా వెళ్దాం. హలో, ఫ్రెండ్ క్యారెక్టర్ ఇక్కడ. మేము రెడీ అవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. పదా పదా. ఇగో తీసుకోరా. వద్దురా. అదేంట్రా బైక్ డ్రైవ్ చేస్తూ హెల్మెట్ వద్దంటావేంటి? అరే నేను హెల్మెట్ కొన్నది పెట్టుకోవడానికి కాదు, పోలీసులు పట్టుకోకుండా ఉండటానికి. అబ్బో, అసలే అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాను. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్నా అనుకో, నా ఫేసు హెయిర్ రెండూ పాడైపోతాయి. అందరూ అందమంతా నా హెయిర్ స్టైల్లోనే ఉందంటారు. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని నా అందాన్ని పాడు చేసుకోవాలనుకోవట్లేదు. కావాలంటే నువ్వు పెట్టుకో. ఎవడైనా అన్నం తినిపోతాడు కానీ నువ్వేంట్రా అందం తినిపోతావా ఏంది? ఏంట్రా? ఏం లేదు పోనీ పోనీ. కదా, మూసుకొని కూర్చో. అరే చూసుకోరా. అరే అందం అన్నావు, ఆ కారు పడకొట్టినా ఒక్క దెబ్బకి హాస్పిటల్లో పడిపోయావు. ఇప్పుడు ఇక్కడిలా మన రూమ్లో చేరావు. అమ్మాయికి ప్రపోజ్ చేయాల్సిన వాడి పేషెంట్లా మారావు. అదే అందం గురించి ఆలోచించకుండా హెల్మెట్ పెట్టుకుని ఉంటే అమ్మాయికి ప్రపోజ్ చేసి అదే పార్క్లో ఇద్దరు వాటేసుకొని పాటేసుకునే వాళ్ళు. ఇకనైనా గుర్తుపెట్టుకొని హెల్మెట్ వాడడం నేర్చుకో. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా. మీరు కూడా మర్చిపోకండి. నీ అబ్బా, ముందా సిగరెట్ ఆపేరా.